కార్యాలయంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూర్చొని ప్రజా సమస్యలు వినాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధుల మీద బాధ్యత బరువు మరింత పెరిగినాయి. మా నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మేము ప్రజల్ని పాలించేందుకు రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినాం అనేటువంటి మాటను పెట్టుకొని అన్న, డోంట్ మిస్అండర్స్టాండ్ మీడియా మిత్రులు. కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న, మేము చేసేది సేవ్. సేవ్కి మధ్యలో ఉన్న అక్షరం ఒకటి హెచ్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ చేసేది షేవ్, SHAVE కాంగ్రెస్ చేస్తుంది, SAVE సేవ్ మేము చేస్తామన్నా. సో తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని విజ్ఞప్తిని ప్రజల ముందు ఉంచుతూ మేము సేవ్ చేసేటోళ్ళం, వాళ్ళు షేవ్ చేసేటోళ్ళు. అందుకని సేవ చేసేటోళ్ళ దగ్గరికి రండి, సేవ్ చేసేటోళ్ళ దగ్గరికి రండి, షేవ్ చేసేటోళ్ళ దగ్గరికి పోవద్దని ప్రజలకు అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. ఏమంటారు? సో నేను మెదక్ ఎంపీగా ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో దమ్మాయిగూడలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ని మొదటిసారి మా PA అటెండ్ అయినాడు, రెండోసారి కూడా PA అటెండ్ అయినాడు. చివరి నిమిషంలో కొంత రికార్డ్ చేయడం జరిగింది సంభాషణ. దానికి సంబంధించి ఆ కాల్ కన్వర్జేషన్ అయిపోయిన కొద్దిసేపట్లో రాష్ట్ర DGP గౌరవనీయులు జితేందర్ గారికి, మా సంగారెడ్డి SP గారికి, మెదక్ SP గారికి ఇద్దరికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం అందించినాను. DGP గారికి మెయిల్ పంపించడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగుతుందని సంగారెడ్డి SP గారు రెగ్యులర్గా నాతో మానిటర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు నా నివాసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి నార్సింగ్ SHO గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి కాల్ కాబట్టి దాని IP నెంబర్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. పోలీస్ ఆర్ ఆన్ ద జాబ్. నిన్న సాయంత్రం మా పోలీస్ అధికారులు, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి జిల్లాలో మీ పర్యటన ఉన్నప్పుడు చెప్పండి, ఒక వెహికల్ మీకు ఒక ముగ్గురిని ఎస్కార్ట్ పోలీసులను ఇస్తాం, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే మీ పర్యటనలన్నింటినీ కూడా మీకు ఎస్కార్ట్ని, ముగ్గురు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు, ఆర్మ్డ్ వెపన్స్ ఉన్నటువంటి పోలీసులను ఇస్తామని చెప్పి పోలీసులు తెలియజేసిర్రు. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరి పేరు మీదైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు. అది ఎర్ర జెండాకైనా ఇంకొక దానికైనా ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు ఏదో పని బంద్ చేసుకుంటాడనో, ఊర్లో పొంటి రాడనో ఎవరన్నా అనుకుంటుంది భ్రమ. బరాబర్ రఘునందన్ రావు నిన్న మొన్న ఎట్లా తిరిగిండో రేపు కూడా అట్లే తిరుగుతాడు. బందోబస్తు ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, దాని తర్వాత మళ్ళీ ఒకసారి DGP గారిని కలిసి పర్సనల్గా మాట్లాడి చెప్తాం. బట్ ద కాల్ ఈజ్ నాట్ ఫేక్, దే ఆర్ ఆన్ ద జాబ్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాకు వచ్చినారు, చూసినారు. మా మీద ఎన్ని పోలీసు కేసులు జరిగినాయో మీరు చూసినారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు ఉన్నారన్న, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళని కూడా ముద్దాయిలు చేసిరన్న, వాళ్ళ ఫోన్లేని కూడా. నేను అడుగుతుంది ఏంటంటే 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఏవి? మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది? మీరు 23 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే, ఓడుతుండే, దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు?